Hi friends, welcome to reasoning class. My name is G. Satyanarayana. So today topic missing character. ఆల్రెడీ మనం మిస్సింగ్ క్యారెక్టర్లో ఒక వీడియో చేస్తున్నాం. ఆ వీడియోకి కంటిన్యూషన్ ఈ చాప్టర్. ఓకేనమ్మా, ఈ చాప్టర్ మనకి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఎందుకంటే కంప్లీట్గా మనం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా ఉన్న మనకి బిఫోర్లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇచ్చినవే. ఓకే, ఆర్ఆర్బి అవ్వచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ అవ్వచ్చు, బ్యాంక్ పిఓస్ అవ్వచ్చు, ఓకే, ఎన్ఎంఎంఎస్ అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. ఓకే, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినవే. ఓకే, మనం ఇప్పుడేమో నేర్చుకుంటున్నవి కాబట్టి జాగ్రత్తగా వినండి, విని నోట్స్ ఏమో ప్రిపేర్ చేసుకోండి. ఓకే, చూడండి, ఫస్ట్ వన్ ఈ విధంగా అడిగాడమ్మా. చూడండి, ఈ విధంగా ఇచ్చాడు మనకి. ఇస్తూ క్వశ్చన్ మార్క్ ఈ ప్లేస్లో ఉందమ్మా. ఓకే, చూడండి, ఈ విధంగా ఇచ్చాడు కదా మనకి. ఇందులో 2 పార్ట్స్ కింద ఉన్నాయి. చూడండి, ఇన్నర్లో ఒక సర్కిల్ ఉంది అండ్ అవుటర్లో ఒక సర్కిల్ ఉందమ్మా. ఓకే, ఈ విధంగా ఉంటూ చూడండి, ఇప్పుడు 5, 4 చూడండి, ఈ ప్లేస్ మనం ఇందులో చూడండి, ఈ పార్ట్ మనం ఇక్కడ ఏమో చెక్ చేస్తే చూడండి 5, 4, 1, నెక్స్ట్ 7, 3, 64 ఈ పార్ట్. నెక్స్ట్ ఈ పార్ట్ చూస్తే 11, 8, 27. ఓకే, మనకి ఈ నెంబర్ మనకి ఇందులో ఓకే మిస్సింగ్ అయిందమ్మా. ఓకే, అయితే ఇందులో చూడమ్మా 5, 4 కదా, 5, 4 యొక్క డిఫరెన్స్ 1. ఓకే, ఇక్కడ మనకి 1 వచ్చింది. చూద్దాం, 7, 4 యొక్క డిఫరెన్స్ 4. కానీ ఇక్కడ ఏముంది మన దగ్గర 64 ఉంది కాబట్టి 4 క్యూబ్ రాద్దాం. ఓకే, 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 × 4 × 4. 4 4s 16, 16 4s 64. సో అదేవిధంగా దీన్ని ఇప్పుడు ఏం చేస్తాను, 1 క్యూబ్. ఓకే, 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1, 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64. నెక్స్ట్ చూడండి 11 - 8 అంటే 11కి 8 యొక్క డిఫరెన్స్ 3. చూడండి, మనం 1 క్యూబ్ చేసాం, 4 క్యూబ్ చేసాం. నెక్స్ట్ దీన్ని ఇక్కడేమో 3 క్యూబ్. 3 క్యూబ్ చేస్తే 27. ఓకే, 27 వచ్చింది. సో అయితే ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ 1, 8, 2 యొక్క డిఫరెన్స్ 6. సో 6 క్యూబ్ చేసాం అనుకోమ్మా, 216. ఓకే, సో 216 ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ డీలో ఉంది 216. ఓకే, ఈ విధంగా అంటే మనం వాడు ఇచ్చిన పార్ట్స్ అంటే మనం ఇందులో ఏ పార్ట్ కావాలి దాన్ని మనం వాడేమో చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈ ఫిగర్లో 18, 19, 35 ఉందమ్మా. 22, 24, 43. అయితే 26, 27 నుండి ఈ క్వశ్చన్ మార్క్ మనకు కావాలి. సో నేను ఏం చేస్తానంటే ఈ 18, 19 ఉంది కదా, రెండింటిని యాడ్ చేస్తానమ్మా. 18 + 19 చేస్తే 37 అవుతుంది. 37 - 2 చేశాను, 35 వచ్చింది. సేమ్ అదేవిధంగా 22, 24. 22, 24 అంటే 46. -3 చేశాను అనుకోమ్మా, 43 వస్తుంది. చూడండి, ఇక్కడ -2, సమ్ ఆఫ్ ద 2 వాల్యూస్ సబ్ట్రాక్ట్ -2. ఇక్కడ సమ్ ఆఫ్ ద 2 వాల్యూస్ ఈజ్ సబ్ట్రాక్ట్ 3. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ సబ్ట్రాక్ట్ 4 చేద్దాం. ఇప్పుడు 26, 27 అంటే ఏమొస్తుంది మనకి 53. సో -2 చేసాం, -3 చేసాం, -4 చేస్తే 49 అవుతుందమ్మా. 49 ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ ఏలో ఉంది. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ చూడండి 3, 4, 916 ఉందమ్మా. చూడండి, మనకి కొంచెం ఈ నెంబర్స్ మనకి ఏమో పెద్ద నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి చిన్న లాజిక్కే ఉంటుంది. అంటే మనకి ఈ విధంగా ఎంత మనకి డిఫరెంట్ ఉందంటే చిన్న లాజిక్ ఉంటుంది. చూడండి, నేనేం చేస్తానంటే 3 ఉంది కదా, 3 స్క్వేర్. 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 కదా. చూడండి, ఇక్కడ వేసాం 9. నెక్స్ట్ 4 స్క్వేర్ 16. ఓకే, ఈ విధంగా చేసాం. సో అప్పుడు ఏమొస్తుంది మనకి 916 అయిపోయిందమ్మా. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ దీన్ని కూడా ఏం చేస్తాను, ఇందులో 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. సో ఇక్కడ ఏం చేస్తామని చూడండి 1 స్క్వేర్ 1, 5 స్క్వేర్ 25 అంటే 125 అమ్మ. 125 ఎక్కడ ఉంది మనకి, చూడండి 125 ఆప్షన్ బిలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూస్తే 7, 2, 3 ఉందమ్మా.
ఇక్కడ 42. ఓకే, అంటే మనకి ఇందులో ఈ బిగ్ నెంబర్ ఉంది కాబట్టి కొంచెం మనం దీన్ని ఏమో అంటే ఈ నెంబర్ మనకి ఇందులో కావాలేమో చూద్దాం. చూడండి, 7 × 2 14, 14 × 3 42. ఓకే, అంటే 7 × 2 × 3, 7 2 is 14, 14 3 is 42, అంటే ఈ నెంబర్ వచ్చింది. సేమ్ అదేవిధంగా 9 × 1 × 2 చేయండి. ఈ మూడింటిని మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే అప్పుడు మనకి ఈ నెంబర్ వస్తుంది. చూడండి, 9 1s are 9, 9 2s are 18. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఈ 3 నెంబర్స్ని కదా, 5 × -2 -10, -10 × -3, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 10 3s are 30, సో +30. +30 ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ సిలో ఉంది. ఓకే, ఈ విధంగా మనం ఇందులో చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం 84, 14, 12, అంటే ఈ రెండు స్మాల్ నెంబర్స్, ఈ నెంబర్ మనకేమో బిగ్ నెంబర్. కాబట్టి ఏం చేద్దాం, ఈ 2 నెంబర్స్ నుంచి మనకి 84 ఏ విధంగా వస్తుందో చూద్దాం. నేను ఏం చేస్తానంటే ఈ 14 × 12/2 చేస్తానమ్మా. చూడండి, 2 1s are 2 7s are 12 7s are 84 వచ్చింది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడండి, 18 × 9 అమ్మ /2, 2 1s are 2 9s are 9 9s are 81. ఓకే, సేమ్ అదే విధంగా చూడండి. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది కదా, మనకి నెంబర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి దీన్ని x అనుకోండి అమ్మ. సో x × 11/2 ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి మనకి? 88 రావాలమ్మ. సో చూడండి, x × 11 అంటే 11x/2. ఈ 2 అనేది మనకి రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది మనకి? 11x ఈజ్ ఈక్వల్ టు 88 × 2 అవుతుంది. ఎందువల్ల చూడండి, డినామినేటర్లో ఉన్న 2 అనేది రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది మనకి? న్యూమరేటర్కి వెళ్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 88 × 2 చూడండి 11x ఉంది కదా, ఈ 11 అనేది మనకి ఇదేమో రైట్ సైడ్ వస్తే, అంటే ఈ 11 ఏం చేస్తుంది మనకి xని మల్టిప్లికేషన్ చేస్తుంది. కాబట్టి 11 అనేది మనకి రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది మనకి? డివిజన్ చేస్తుంది. 11 1s are 11 8s are, సో 8 × 2 అంటే 16 అమ్మ. ఏ రావాలి ఈ ప్లేస్లో? 16. చూడండి ఒకసారి, 16 ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ బిలో ఉంది. దీన్ని మనం ఒకసారి ఏం చేద్దాం, ఈ మోడల్లో మనం దీన్ని ఏం చెక్ చేద్దాం. చూడండి, 16 × 11/2గా చేయాలి. ఎందుకు? మన యొక్క ఆన్సర్ ఏమొచ్చింది మనకి? ఇందులో ఎక్స్ ప్లేస్లో మనకి 16 వచ్చింది కాబట్టి 2 1s are 2 8s are 8 × 11 అంటే 88. ఓకే, వచ్చింది కదా 88. ఓకే, ఈ విధంగా అయినా మనం వీటిని ఏమో చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే 2 2 3 4 ఉందమ్మా. నెక్స్ట్ 4 2 6 8 3 2 4 2 ఉంది. అయితే చూడండి, మనకి ఈ సర్కిల్లో మనకి ఇందులో బిగ్ నెంబర్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ 4 నెంబర్స్ని ఒకసారి చూద్దాం. వీటిని మనం మల్టిప్లికేషన్ చేద్దాం, వస్తుందేమో చూద్దాం. 2 2s are 4, 4 3s are 12, 12 4s are 48. ఓకే, రైట్. అంటే చూడండి, 2 × 2 × 3 × 4 అమ్మ. 2 2s are 4, 4 3s are 12, 12 4s are 48. ఓకే, వచ్చింది కదా. నెక్స్ట్ అదే విధంగా చూడండి, 4 × 2, 4 2s are 8, 8 6 are 48, 48 × 8 కావాలి. 8 8s are 64, 8 8s are 64, 4 6, 8 4s are 32 ప్లస్ 6 38. ఓకే, వచ్చింది కదా మనకి ఇది 384. సేమ్ అదే విధంగా చూడండి, 2 4s are 8, 8 2s are 16, 16 3s are 48. ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకి? 48. చూడండి, మనకి సేమ్ ఇవే నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ అదే వస్తుంది ఆన్సర్. చూడండి, సేమ్ 2 2 3 4 ఉంది. కాకపోతే కొంచెం ఏం చేసాడంటే మనకు అందులో సఫల్ చేసాడు నెంబర్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 7th వన్ చూడండి. 7th వన్ 11 22 33 44 అన్నాడమ్మా. ఈ మిడిల్లో 110 అన్నాడు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ నెంబర్స్ వీటన్నిటిని నేను ఇక్కడేమో ప్లస్ చేస్తాను. చూడండి, ప్లస్ చేస్తే వస్తుందేమో చూడండి. యూనిట్స్ ప్లేస్లో ఉన్నవి చూస్తే 1 2 3 4 అంటే 10. ఓకే, 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. ఓకే, 1 2, 2 + 2 4, 4 + 3 7,
7 + 4 11. ఓకే, అంటే 110 వచ్చింది. అంటే ఈ సమ్ ఆఫ్ ద 4 నెంబర్స్ ఈక్వల్ టు మిడిల్ నెంబర్. అదేవిధంగా నెక్స్ట్ టైం ఇది కూడా చూడండి వస్తుందేమో చూడండి. 6 2 8 8 + 4 అంటే 12 2 1 1 + 1 2 2 + 2 4 4 + 4 8 8 + 11. ఓకే రైట్, ఇది కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏముంది, మనకి తెలియని నెంబర్ కదా, దీన్ని మనమే ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్లస్ 12 + 34 + 23. 12 + 34 అంటే 46. ఓకే, 46 + 23 46 + 23 69 ఈక్వల్ ఏం రావాలి మనకి, మిడిల్లో ఉన్న 114 ఉందాం. సో ఏం చేస్తాం, +69 రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది మనకి -16. సో x = 114 - 69. సో 114లో నుంచి 69 సబ్ట్రాక్షన్ చేస్తే 14 - 9 అంటే 5, 10 - 6 అంటే 4. 45 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అనదర్ వన్, 466 341 ఈ బాక్స్లో 250 ఉందమ్మా. అయితే నేను దీన్ని ఏం చేస్తాను, సబ్ట్రాక్షన్ చేస్తాను. చూడండి, 6 - 1 అంటే 5, 6 - 1 అంటే 5 యూనిట్స్ ప్లేస్లో, 6 - 4 అంటే 2, నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్లో 4 - 3 అంటే 1, 125 ఉంది. కానీ ఇక్కడ 250 ఉంది కాబట్టి నేను దీన్ని ఏం చేస్తాను, ఇంటూ 2 చేస్తానమ్మా. ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది మనకి, 250 వస్తుంది. అట్ ద సేమ్ వే 8 - 2 అంటే 6, 9 - 8 అంటే 1, 3 - 2 అంటే 1. సో 116 ఇంటూ 2 చేద్దాం. ఎందుకు, దీన్ని కూడా మనం ఇంటూ 2 చేసాం కాబట్టి. 6 2 are 12, 1 2 1s are 2, 2 + 1 3, 2 1s are 2, 232 అమ్మ. 232 ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ సిలో ఉంది. ఓకే, ఈ విధంగా మనం వీటిని ఏమో చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. అనదర్ వన్ చూడండి. 15 5 2 6. ఓకే, వీటి నుండి బిట్వీన్లో మిడిల్లో 80 ఉందమ్మా. సో నేను దీన్ని ఏం చేస్తానంటే 15 - 5 చేస్తాను. చూడండి, 15 - 5 అంటే 10. అదేవిధంగా 2 + 6 చేస్తాను. 2 + 6 అంటే 8. 10 × 8 చేస్తుండే, ఈ 10 × 8 = 80 అవుతుంది. చూడండి, అంటే ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసి ఈ రెండింటిని ఎడిషన్ చేసి ఆ వచ్చిన 2 నెంబర్స్ రెండింటిని మనం అందులో ప్లస్ చేస్తాం. ఈ 2 నెంబర్స్ని మనం ఏం చేస్తాం, ఇంటూ చేస్తున్నాము. సో అప్పుడు 80 వచ్చింది. సేమ్ అదేవిధంగా 9 - 4 అంటే 5 అవుతుంది. 7 + 6 అంటే 13 అవుతుందమ్మా. ఓకే, సో 13 అంటే ఇక్కడ ఏముంది మనకి 65 వాడిస్తాడు. ఓకే, 65. ఓకే, సేమ్ అదేవిధంగా చూడండి 13 11 డిఫరెన్స్ ఏమొస్తుంది 2 అమ్మ. నెక్స్ట్ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది 16 8 అంటే 24. సో 2 × 24 = ఏమొస్తుంది 48. ఓకే, చూడమ్మా వన్స్ అగైన్ ఈ 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తానమ్మా. ఓకే, ఈ 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తాను, ఈ 2 నెంబర్స్ని ఏమో యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే వచ్చిన 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి మిడిల్ నెంబర్ వస్తుంది. సేమ్ అదేవిధంగా 9 4 అంటే 5 అవుతుంది. 7 6 అంటే 13, 13 5 are 65. ఓకే, మిడిల్ నెంబర్ ఏంటి 65 అమ్మిది. ఓకే, 65. అండ్ చూడమ్మా నెక్స్ట్ ఏముంది 13 11 ఉంది. 13 - 11 అంటే 2. ఓకే, నెక్స్ట్ 16 + 8 అంటే 24. 2 × 24 అంటే ఏం రావాలి మనకి 48 రావాలి. సో ఆప్షన్ బి ఈజ్ 48. ఓకే, అనదర్ వన్ 1 5 25 125 చేంజ్ అయ్యింది చూడండి. సో నేను ఏం చేస్తాను 1 × 5 చేస్తాను. 1 5s are 5 వచ్చింది. మళ్ళీ 5 × 5 చేస్తాను. 5 × 5 = 25. 25 × 5 చేస్తే 125. ఓకే, అంటే ప్రతిదాన్ని × 5 × 5 × 5 చేస్తాను మనం. నెక్స్ట్ 3 ఇక్కడ 12గా చేంజ్ అయ్యింది. అయితే ఏం చేస్తాం చూడండి, ఈ కాలంనేమో ఇది ఇక్కడ విడిచిపెట్టండి. విడిచిపెట్టి నెక్స్ట్ టైం ఇక్కడికి రండి అమ్మ. 7 × 2 14 వచ్చిందమ్మా. 14 × 2 28.
28 ఇంటూ 2 56. ఓకే, వీటిని 5 చేస్తాం, వీటిని అంటే ఒకే నెంబర్తో మనం ఏం చేస్తున్నాం, మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకు నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో అదేవిధంగా 3 ఉంది, 12 ఉంది కాబట్టి 12 రావాలి. 3 ఉంది కాబట్టి ఇంటూ 4 చేస్తాము. 3 4s are 12. దీన్ని ఇంటూ 4 చేస్తే 48. చూద్దాం, దీన్ని కూడా మనం ఏం చేయాలి, ఇంటూ 4 చెయ్యాలి. చేస్తే 4 8s are 32, 2 3, 4 4s are 16, 16 + 3 అంటే 90. ఓకే, వచ్చింది కదా 192. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, 48 అవుతుందమ్మా. నెక్స్ట్ అనదర్ వన్ చూడండి. అనదర్ వన్ 12, ఈ చివర 21, ఈ మిడిల్లో 47 ఉందాం చూడండి. అయితే నేను దీన్ని ఏం చేస్తానంటే ఈ స్క్వేర్ చేసినా రావట్లేదు. ఓకేనా, చూడండి 21 స్క్వేర్ వేసామనుకో 441, 12 స్క్వేర్ వేసామనుకో 144, రావట్లేదు కదా. 7 అవుతుంది. 3 13 - 4 అంటే 7 వస్తుంది. 13 - 4 ఓకే, కానీ 13 - 4 అంటే 9. ఇక్కడ 3 - 1 అంటే 2 వస్తుంది. కానీ ఇది కాదు కదా, మనకి ఉన్నది ఏమన్నా, మనకి మిడిల్లో 47 ఉంది. కాబట్టి నేను దీన్ని ఏం చేస్తానంటే చూడండి, ఈ 12/4 చేస్తాను. చూడండి, ఇక్కడ 4 ఉంది కదా, /4 చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 3 వచ్చిందమ్మా. సేమ్ అదేవిధంగా 21 ఉందమ్మా, ఈ /7 చేయండి. చూడండి, ఈ నెంబర్తో /7 చేసామనుకో ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఓకేనా, చూడండి రెండు కూడా మనకి ఈక్వల్ వచ్చాయి. అంటే దీన్ని ఈ నెంబర్తో, ఈ 21ని ఈ నెంబర్తో డివైడ్ చేస్తే మనకి ఈక్వల్ నెంబర్స్ వస్తున్నాయి. సేమ్ అదేవిధంగా చూడండి, 10 ఉంది, /5 చేసామనుకో 2 వస్తుంది. అదేవిధంగా 4/2 చేసామనుకో ఈక్వల్ టు 2. చూడండి, ఈ 2 నెంబర్స్ మనకి ఈక్వల్గా వచ్చాయి. నెక్స్ట్ ఏంటి చూడండి, ఈ 5 ఈ 2తో చేసాం. ఓకే, ఇప్పుడేం చేద్దామంటే 64 24 ఉందమ్మా. చూడండి, 64ని అదేవిధంగా 24ని చూడండి. ఇప్పుడు ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్తో మనకి డివిజన్ చేస్తే మనకి ఈక్వల్గా వస్తుందంటే మనం ఏం చేస్తామంటే ఆప్షన్ నుంచి వెళ్ళిపోదాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో చూడండి, ఫస్ట్ నెంబర్ ఇక్కడేమో 1 ఉందమ్మా, చేసామనుకో 64 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఏంటి, 6 ఉంది. 6 1s are 6 4s are అంటే 64 4 రెండు మనకి ఈక్వల్ రావట్లేదు. కాబట్టి ఏం చేస్తాం, మనకి ఆప్షన్ 1 ఈజ్ రాంగ్ అమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, 4 0. ఓకే, ఇది ఓకే, 0తో చేసాం మనకి, ఇది మనకేమో నాట్ డిఫైన్డ్. ఓకే, కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి దగ్గరికి వచ్చామనుకోమ్మా, 6. చూడండి, 64 అనేది మనకి ఇందులో 6 టేబుల్లో మనకు రాదు. కాబట్టి ఆప్షన్ సి కాదు. ఇప్పుడు ఆప్షన్ డి చెక్ చేద్దాం. చూడండి, 64ని /8 చేసామనుకో 8 8s are 64. /3 చేసామనుకో 3 1s are 3 8s are అంటే 8 = 8 వచ్చింది కదా. కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. అంటే మనం కొన్ని ఏం చేస్తామంటే ఆప్షన్స్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. మనం చూడండి, ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను ఏంటి, ఇవన్నీ కూడా మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇచ్చినవి. ఇంతకుముందు బ్యాంక్ ఎగ్జామ్స్, సిఓ, ఎస్ఎస్సిలో ఇచ్చినవి. ఓకే, కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా వీటిని ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి అమ్మ. నెక్స్ట్ చూడండి, ఇందులో మనకి ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు, మనకంటే నెంబర్స్ అనేవి ఎక్కడ లేవు. కానీ అయితే ఇప్పుడు ఏం చేస్తాం, మనకేంటి చూడండి, ఒక మిస్సింగ్ ఆల్ఫాబెట్ ఒకటి అయ్యిందమ్మ. మనకి ఒక ఆల్ఫాబెట్ అనేది మనకి ఏమైంది, మిస్ అయింది. సో నేను దీన్ని ఏం చేస్తానంటే చూడండి, AMBN అంటే ఏదో ఉంది చూడండి, మనకి కాన్జుగేటివ్. చూడండి, ఆల్టర్నేటివ్గా ఆల్టర్నేట్ ఏ తర్వాత బి వస్తుంది. చూడండి, ఆల్టర్నేటివ్. ఓకేనా, ఏ తర్వాత బి వస్తుంది, ఎం తర్వాత ఎన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ RSCD. ఇప్పుడు EF యు ఏం రావాలి, మనకి వి రావాలమ్మా, అంతే కదా. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, చూడండి, ఆల్టర్నేటివ్ ఆల్ఫాబెట్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఈ మిడిల్లో 8 ఇచ్చాడు. ఈ వాల్యూ మనకు కావాలమ్మా, ఈ నెంబరు 2 17 137. వాట్ ఈజ్ ద క్వశ్చన్ మార్కు. అయితే నేను ఏం చేస్తాను దీనికి, చూడండి, ఈ క్వశ్చన్ మార్క్ నేను నెంబర్ కదా కావాలి. నేను చూడండి ఈ 2 × 8 చేస్తానమ్మా. చూడండి, 2 × 8 16. వచ్చిన దానికి +1 చేస్తాను. చూడండి, 2 × 8 2 × 8
ప్లస్ 1 అమ్మ. 2 8s are 16, 16 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 17. అంటే అప్పుడు ఏమొస్తుంది చూడండి, ఈ నెంబర్ వచ్చింది. సేమ్ మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ చూడండి 17 into 8 చేస్తాను. 17 into 8 మళ్ళీ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్లస్ 1గా చేసాం, ప్లస్ 1. 17 8s are 136 ప్లస్ 1 అంటే 137. ఓకే, ఈ నెంబర్ వచ్చింది కదా మనకి, 137 వచ్చింది. సో మరి మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేస్తాను, సేమ్ అదే విధంగా 137 into 8 ప్లస్ 1. ఓకే, 8 7s are 56. ఓకే, 5 8 3s are 24, 29 2, 8 1s are 8, 8 plus 2 అంటే 10. ఓకే, ప్లస్ 1 కదా, కాబట్టి 1097. చూడండి ఎక్కడ ఉంది మనకు ఆప్షన్ బిలో ఉందాం, 1097. ఓకేనా, ఈ విధంగా చేసాం చూడండి. అంటే 8 into 2 ప్లస్ 1 ఈ నెంబర్ వచ్చింది. 8 into 17 ప్లస్ 1 చేస్తే 137 వస్తుంది. 8 into 137 ప్లస్ 1 చేస్తే 1097 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఇందులో మిక్సింగ్ అయ్యి ఉన్నాయి చూడండి. ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అండ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అండ్ నెంబర్స్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే, ఈ ఆల్ఫాబెట్స్కి మనమేమో నెంబర్స్ ఇద్దామమ్మా. నెంబర్స్ ఇస్తే చూడండి, ఎఫ్ అంటే ఎంత మనకి 6, జే అంటే 10. ఓకే, చూడండమ్మా, నేను ఈ నెంబర్స్కి ఓకే ఈ ఆల్ఫాబెట్స్కి మనం నెంబర్స్ ఏ విధంగా ఇవ్వాలనేది మనం ఆల్రెడీగా మనం ఒక వీడియోలో మనం చేస్తున్నాం. ఓకే, ముందు వీడియోలో మీరు అక్కడేమో చూడండి, ఏంటది ఆల్ఫాబెట్ అనాలజీ ఉంటుంది కదా. ఆల్ఫాబెట్ అనాలజీలో ఏ ఆల్ఫాబెట్కి ఏ నెంబర్ని మనం ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎన్ అంటే 14 అమ్మ, ఎస్ 19. నెక్స్ట్ ఎల్ 12, జెడ్ అంటే 26. ఓకే, నెక్స్ట్ ఎస్ అంటే 19, ఎక్స్ అంటే 24. నెక్స్ట్ ఎన్ అంటే 14, క్యూ అంటే 16, డబ్ల్యూ అంటే 23, వై అంటే 25. చూడండి, మనం ఏం చేసామమ్మ, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసామంటే ఈ ఆల్ఫాబెట్స్కి మనం ఇక్కడేమో నెంబర్స్ ఇచ్చామమ్మ. సో అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఈ 6 10 ఉంది, వీటికి డిఫరెన్స్ వేస్తానమ్మా. 6 - 10 ఈజ్ ఈక్వల్ టు -4. దీనికి నేను హోల్ స్క్వేర్ చేస్తాను, లేదు అనుకుంటే 6 - 10 హోల్ స్క్వేర్. ఓకేనమ్మా, ఏదైనా ఒకటే. 6 - 10 హోల్ స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 16. చూడండి, ఇక్కడ ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వచ్చిందమ్మా. ఈ ఆల్ఫాబెట్స్, ఈ 2 ఆల్ఫాబెట్స్ నుంచి ఏమొచ్చాయి మనకి 16 వచ్చింది. ఇప్పుడు 14 19 కదమ్మా, అంటే -5 హోల్ స్క్వేర్ అంటే 25 వస్తుంది. చూడండి, ఈ నెంబర్ని అంటే ఈ 25 ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. ఓకే, సేమ్ అదే విధంగా చూడండి, 12 26 అంటే -14, -14 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది 196. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా 196. నెక్స్ట్ ఎస్ అంటే 19, ఎక్స్ అంటే 24, డిఫరెన్స్ చేస్తే -5 హోల్ స్క్వేర్ అంటే 25. ఓకే, ఇక ఈ నెంబర్ నుంచి ఈ ఆల్ఫాబెట్ నుంచి ఈ నెంబర్ వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్లో ఎన్ 14, క్యూ 16 కాబట్టి వీటికి డిఫరెన్స్ -2 హోల్ స్క్వేర్ అంటే 4. ఓకే, 4 ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ 4 ఇక్కడ ఉంది కాబట్టి ఇదే అవుతుంది. కానీ దీన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. అంటే ఎన్క్యూ. ఓకే, చూడండి ఎన్క్యూ చూడండి, ఇక్కడ 14 16 అంటే 2 వచ్చిందమ్మా. ఓకే, 2 కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి -2² కాబట్టి 4 అంటే ఈ ప్లేస్లో ఏమొస్తుంది మనకి 4 అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, డబ్ల్యూవై. ఓకేనా, వై అంటే 25, ఎంఎన్ఓపిక్యూ నన్న క్యూ అంటే 17 అమ్మ. ఓకే, సారీ అమ్మ, క్యూ అంటే 17. ఓకే, 17 కదా, 17 కాబట్టి నన్ను చూడండి వన్స్ అగైన్ అమ్మ, సారీ అమ్మ, 9Q. ఓకే, సారీ, ఎన్ అంటే 14, క్యూ అంటే 17 కాబట్టి డిఫరెన్స్ ఏమొస్తుంది -3. సో -3 హోల్ స్క్వేర్ అంటే 9 అమ్మ. ఓకే, ఈ 9 అనేది ఇక్కడ రావాలి, ఈ ప్లేస్లో రావాలి 9. ఓకే, అట్ ద సేమ్ టైం W23, వై అంటే 25 కాబట్టి -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అమ్మ. సో 4 అనేది ఈ ప్లేస్లో అంటే 4, 9 అమ్మ.
ఏం రావాలి మనకి 4,9. ఓకే చూడండి ఇదే అవుతుంది చూడండి 4,9. కాబట్టి ఆప్షన్ ఏ అయిందమ్మా. ఓకేనా. అయితే మనకి ఇందులో చూడండి ఈ ఆల్ఫాబెట్స్ వాటికి మనం నెంబర్స్ ఇవ్వడం అనేది మీరుదమ్మా, మనం దాన్ని ఏం గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే రైట్. చూడండి అనదర్ వన్ చూస్తే 3 అనేది 6గా చేంజ్ అయింది, 8 అనేది 56గా మారింది, 10 అనేది 90 అయింది, 2 అనేది 2గా మారింది, 1 అనేది 0గా మారింది. అయితే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి ఏమవుతుంది అదే కదా అడిగాడు. చూడండి ఈ నెంబర్ నుండి అంటే ఈ నెంబర్ నుండి అప్పుడేమో ఈ నెంబర్కి మనం అప్పుడు ఏ విధంగా మనం చేంజ్ అవుతుంది చూడండి. నేను దీన్ని ఏం చేస్తానంటే 3 అనేది 6గా మారింది కదా, మళ్ళీ ఇక్కడ పోనీ నేను ఇక్కడ ఏంటి +3 చేస్తాను అనుకో 6 వచ్చింది. కానీ దీన్ని కూడా అప్పుడు ఏం చేయాలి, నువ్వు +3 చేయాలి కదా, +3 చేస్తే 11 రావాలి, కానీ 56 వస్తుంది కదా, కాబట్టి ఆ ప్రాసెస్ కాదు. పోనీ × 2 చేశాను అనుకో 6 వస్తుంది, దీన్ని కూడా ఇప్పుడు × 2 చేస్తే 16 రావాలి, కానీ 56 వస్తుంది కదా, కాబట్టి అది కూడా ప్రాసెస్ కాదు. కాబట్టి నేను దీన్ని ఏం చేస్తానంటే చూడండి 3 ఉంది కదమ్మా, 3ని 3² - 3 అంటానమ్మా. చూడండి 3² అంటే 9, 9 - 3 = 6 వచ్చింది. ఓకే అర్థమైంది కదా. సేమ్ అదేవిధంగా 8ని 8² - 8 రాస్తాను. చూడండి 8² అంటే 64, 64 - 8 అంటే 56. ఓకే వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి చూడండి 10 అంటే 10² - 10, 10² అంటే 100 - 10 = 90. ఓకే వచ్చింది. నెక్స్ట్ చూడండి 2 ఉంది కదా, 2ని 2² - 2, 2² అంటే 4, 4 - 2 = 2 వచ్చింది కదా దీని నుంచి ఇది. ఓకే ఇప్పుడు చూడమ్మా నెక్స్ట్ ఏం చేస్తాము, నెక్స్ట్ టైం ఎక్కడికి రండి 1² - 1 చేస్తే 1 - 1 అంటే 0. ఇప్పుడు మనకి ఈ నెంబర్ కావాలమ్మా 20 రావాలి. నేను ఏం చేస్తానంటే చూడండి నాకేం రావాలి 20 రావాలి, కాబట్టి 25 - 5 చేయొచ్చు కదా. సో నేను అప్పుడు ఏం చేస్తాను చూడండి అంటే 5² అంటే మనకి ఇందులో చూడండి ఆప్షన్స్లో ఉన్నాయి, మనకి 5 ఉంది, 5² - 5 చేసామనుకో 5² అంటే 25 - 5 = 20 వచ్చింది కదా. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా ఇన్సర్టింగ్ ద మిస్సింగ్ క్యారెక్టర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే కాబట్టి వీటిని ఏం చేస్తుంటే ఈ వీడియోస్ని మరొకసారి మీరు వీటిని ఏమో బాగా ప్రాక్టీస్ అవ్వండి. నా వీడియోస్ ఏమో మీకు నచ్చినట్టుగా అయితే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక చాప్టర్లో మరలా కలుద్దాం.